సో ఓకే. మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీరు ఏం చేయాలి అంటే ప్యానెల్‌కి వెళ్ళండి. ప్యానెల్ హోమ్ పేజ్ నుంచి సెలెక్ట్ దట్ పీహెచ్‌పీ ఐఎన్ఐ ఎడిటర్. సో పీహెచ్‌పీ ఐఎన్ఐ ఎడిటర్‌లోకి వెళ్ళిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ మీ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం 300 చేయండి. ఇక్కడ మెమరీ లిమిట్ 1024 ఉండేలా చూడండి. పోస్ట్ మ్యాక్స్ సైజ్ 1024 ఉండేలా చూడండి. అప్లోడ్ మ్యాక్స్ సైజ్ అది కూడా 1024 ఉండేలా చూడండి. ఓకేనా? ఇవి కంపల్సరీ. ఓకే. ఇక్కడ మళ్ళీ జిప్ అవుట్పుట్ కంపారిజన్ ఎనేబుల్డ్లో పెట్టండి. సో ఈ సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వన్స్ ఈ సెట్టింగ్స్ అన్నీ ఎనేబుల్ అయిన తర్వాత క్లిక్ ఆన్ అప్లై. మీరు ఇక్కడ మార్చిన తర్వాత కంపల్సరీ అప్లై క్లిక్ చేయాలి. వితౌట్ క్లికింగ్ ఆన్ అప్లై ఇట్ వోంట్ మోడిఫై. ఓకే. ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్ క్లాస్కి వచ్చి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీరు ఇందులో యూ కెన్ సెర్చ్ ఫర్ వర్డ్ ప్రెస్లోకి వస్తే యూ విల్ గెట్ సాఫ్ట్ క్లాస్ వస్తుంది. సాఫ్ట్ క్లాస్లో మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న డొమైన్ తీసుకోండి. డొమైన్కి ఇక్కడ డైరెక్టరీ ఉంది కదా, డైరెక్టరీ ప్లేస్లో యూ కెన్ యాడ్ లైక్ ఎనీ ఆఫ్ యువర్ స్టోర్ నేమ్. సో జస్ట్ నేను ఇక్కడ వన్ స్టోర్ అని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఒక స్టోర్ నేమ్ కింద ఏదైనా వర్డింగ్ పెట్టండి. ఆ వర్డింగ్ మధ్యలో మాత్రం గ్యాప్స్ లేకుండా చూసుకోండి. ఓకే. సింగిల్ వర్డ్ రావాలి ఇలా. మీకు సింగిల్ వర్డ్తోనే ఉండాలి. సో నేను ఇప్పుడు క్విక్ ఇన్స్టాల్ చేస్తున్నాను. క్విక్ ఇన్స్టాల్. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత యూ కెన్ సీ హియర్ జస్ట్ ఇన్స్టాల్ అయిందా లేదా అంటే యా, ఇలా మై బ్లాగ్ వచ్చింది అంటే యా, ఇట్ హ్యాస్ ఇన్స్టాల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే అడ్మిన్ లాగిన్ అవ్వండి. వన్స్ అడ్మిన్ లాగిన్ అయిన తర్వాత యూ విల్ గెట్ ద డాష్బోర్డ్ లైక్ దిస్. ఇందులో అపీరెన్స్లోకి వెళ్ళండి. అపీరెన్స్లో క్లిక్ ఆన్ యాడ్ న్యూ థీమ్. యాడ్ న్యూ థీమ్ చేశాక క్లిక్ ఆన్ అప్లోడ్ థీమ్. అప్లోడ్ థీమ్లో నేను ఏదైతే మీకు ఫోల్డర్ జిప్ ఫైల్ ఇచ్చానో చార్ట్లో ఆ జిప్ ఫైల్ ఇన్స్టాల్ చేయండి. ఆ జిప్ ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. మీరు కనుక ముందు సెట్టింగ్స్ మార్చకపోతే కనుక ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏంటంటే త్వరగా సెషన్ క్లోజ్ అయిపోతుంది అండ్ ఫైల్ సైజ్ కూడా సపోర్ట్ చేయదు. సో ఇమీడియట్లీ ఇట్ విల్ గివ్ ఎన్ ఎర్రర్. డన్. థీమ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో వన్స్ థీమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే కనుక యాక్టివేట్. డన్. యాక్టివేషన్ కూడా అయిపోయింది థీమ్. ఇప్పుడు ఏంటంటే ఏ థీమ్కైనా సరే కొన్ని కొన్ని డిఫాల్ట్ ప్లగ్గిన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ ప్లగ్గిన్స్ అన్నీ కూడా మనం కంపల్సరీ ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఇక్కడ నేను ప్లగ్గిన్లోకి వెళ్ళాను, బల్క్ యాక్షన్స్ ఇన్స్టాల్ క్లిక్ చేశాను, అప్లై. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మనకి ఇది మొత్తం అన్ని ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మీన్వైల్ ఈ స్టెప్ వరకు అందరూ చేసేలా చూసుకోండి. ఓకే. సో మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్లగ్గిన్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే రిటర్న్ టు రిక్వైర్డ్ ప్లగ్గిన్స్ ఇన్స్టాలర్కి వెళ్ళాక ఇక్కడ ప్లగ్గిన్స్లో అన్నీ సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేట్. సో మనకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ప్లగ్గిన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డన్.
సో ఇక్కడ అన్ని ప్లగ్గిన్స్ అనేవి మనకి సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్, రైట్. సో వన్స్ సక్సెస్ఫుల్లీ మనకి యాక్టివేట్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ డాష్బోర్డ్. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కట్టుకున్నాయా లేదా. డన్. నిన్న మనం ఈ స్టెప్ ఆల్రెడీ చూసాం. వన్స్ ఆ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత డాష్బోర్డ్ క్లిక్ చేస్తే వాట్ వీ గెట్ ఈస్ సెటప్ మై స్టోర్ అనేది వస్తుంది. సో సెటప్ మై స్టోర్ వెళ్ళిన తర్వాత జస్ట్ అందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. స్టోర్ నేమ్, ఇక్కడ స్టోర్ నేమ్ ఇచ్చుకోండి. సెలెక్ట్ అన్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని పెట్టాను. వాట్ ఎవర్ ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ వన్స్ ఇక్కడ మనం కంటిన్యూ క్లిక్ చేస్తున్నాం. జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇది అవసరం లేదు, ఓకే ఆప్షన్ ఇచ్చారు, బట్ అది మనం చెక్ బాక్స్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా నో ఇష్యూ. సో ఇక్కడ స్టోర్లోకి వెళ్ళడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టోర్ అని పెట్టాను. ఇక్కడ పాస్వర్డ్ మీ ఇష్టం. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ అందరికీ అకౌంట్స్ ఉండే ఉంటాయి. సో ఒకవేళ అకౌంట్ ఉంటే కనుక జస్ట్ డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే కనుక క్రియేట్ చేసుకుని సైన్ ఇన్ అవ్వండి. సో ఇక్కడ మనకి WooCommerce సెటప్ అనేది అయ్యింది. వన్ సెకండ్ జస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నా. చెప్పండి. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు స్టార్ట్ కాస్టమైజింగ్ యువర్ స్టోర్ అని వచ్చింది కదా. జస్ట్ స్టార్ట్ కాస్టమైజేషన్ మీద క్లిక్ చేయండి.
సో గోస్ టు కాస్టమైజర్. సో ఇక్కడ మనకి కాస్టమైజేషన్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ మీకు థీమ్ పరంగా ఏం చేంజెస్ చేయాలి అన్న ఇక్కడ మీకు డాష్ బోర్డ్ పైన ఎలక్ట్రో అని ఉంది చూసారా. సో ఎలక్ట్రో మీద క్లిక్ చేయండి. ఎలక్ట్రో మీద క్లిక్ చేస్తే వాట్ వీ గెట్ ఈస్ ఇక్కడ మనకి వెబ్సైట్ మోడ్ ఏంటి, డిఫాల్ట్ వెబ్సైట్ మోడ్. ఇక్కడ చూస్తే మనకి లైట్ థీమ్ ఉంది రైట్. సో డార్క్ థీమ్లోకి చేశాను అనుకున్నాం. జస్ట్ ఏ ఆప్షన్ చేసినా ఇక్కడ మీరు సేవ్ చేస్తేనే అవుతుంది. సో డార్క్ మోడ్లో పెడితే మీకు మళ్ళీ అక్కడ యు ఆర్ గెట్టింగ్ ద డార్క్ కలర్, డార్క్ మోడ్ అనేది వస్తుంది. ఓకే, ఎనేబుల్ లైట్లోనే ఎనేబుల్ పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే షో మోడ్ స్విచ్చర్ అంటే డార్క్ మోడ్ లైట్ మోడ్ రెండు కూడా ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేస్తే మీకు అక్కడ డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్ అనేది ఎనేబుల్ అయ్యేలా పెడుతుంది. అంటే వీ కెన్ స్విచ్ ద వెబ్సైట్ డైనమికలీ. మనకి వెబ్సైట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడే మనం అది లైట్ మోడ్ ఆర్ డార్క్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యువర్ డార్క్ లోగో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రోల్ టు టాప్ ఎనేబుల్డ్ ఉందా లేదా. స్క్రోల్ టు టాప్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ పైన ఈ బటన్ ఎనేబుల్ చేసుకోవాలా వద్దా. ఓకే, అండ్ నెక్స్ట్ సైడ్ మార్జిన్ టాప్. సో మనకి సైడ్ మార్జిన్ టాప్ ఎంత అన్నది ఉంది. ఇది వాల్యూ మార్చకపోవడమే మంచిది. 268 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏంటంటే సైడ్ మార్జిన్ అన్నది ఎంత అన్నది డిఫైన్ చేసుకునేలాగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ షాప్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే లేఅవుట్ ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ ఒక్కొక్కటి మనకి ఇక్కడ స్టోర్లో ఎనేబుల్ అయి చెప్తుంది. ఓకే, సో ఓకే జనరల్ తర్వాత మనకి షాప్లో మనకి క్యాటలాగ్ మోడ్ ఎనేబుల్డ్ ఉంది బై డిఫాల్ట్. బ్రాండ్ అట్రిబ్యూట్స్ ఏం కావాలి అన్నది అండ్ షాప్ కంపారిజన్ పేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాప్ పేజ్ బాటమ్ జంబోట్రన్. యాక్చువల్గా ఇక్కడ మనం ఐటమ్స్ ఏమి ఇంకా మనం ప్రొడక్ట్స్ ఏమి మనం యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి మనకి నో ఐటమ్స్ అని వస్తుంది ఎర్రర్ మనకి. అవి కనుక వస్తే అంటే ఏం లేదు, ఐటమ్స్ ఉంటే వాటిని మనం స్పెసిఫిక్గా హోమ్ పేజ్లో ఏమన్నా ఇన్బిల్డ్ చేయాలి అంటే కనుక ఆ ఆప్షన్ యూజ్ చేసి వీ కెన్ సెలెక్ట్. ఓకే, ఫస్ట్ మనం ఏం సెటప్ చేద్దాము అంటే కేటగిరీస్. యాజ్ పర్ నేను చెప్పినట్టు మీకు ఏంటి అంటే ఫస్ట్ కాస్టమైజ్కి వెళ్ళి ఇక్కడ హోమ్ పేజ్ ఈజ్ బ్లాగ్ వస్తుంది రైట్. సో బ్లాగ్ కాదు స్టాటిక్ పేజ్లో ఏం రావాలి అంటే కనుక సెలెక్ట్ షాప్ పేజ్, హోమ్ పేజ్ అనేది షాప్ పేజ్ ఉండేలా చూడండి. సో దట్ ఏంటంటే మనకి హోమ్ పేజ్ ఇలా లోపలికి రాగానే యూ విల్ గెట్ ద వాట్ ఐ మీన్ ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ సైట్ ఐడెంటిటీ ఆల్రెడీ మనం చెక్ చేసాము. అండ్ కలర్స్ ఇక్కడ మనం కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూడొచ్చు. హెడర్లో కూడా ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. అంటే లైక్ ఇక్కడ హెడర్ 1 3 ఉంది. ఇక్కడ మీకు హెడర్ మారింది మీరు చెక్ చేస్తే 1 చేంజ్ అయింది, 2 ఇట్స్ చేంజింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ హెడర్స్ ఉన్నాయి. మనం 1 by 1 చెక్ చేసుకుని మనకి ఏది నచ్చితే అది ఇక్కడ లైవ్లో మనం ఉంచవచ్చు. ఓకే, నెక్స్ట్ పబ్లిష్.
ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్స్ యాడ్ చేయాలి అంటే వాట్ వి నీడ్ టు డూ ఈస్ కేటగిరీస్ యాడ్ చేయాలి ఫస్ట్. ప్రొడక్ట్స్ కన్నా ముందు కేటగిరీస్ యాడ్ చేయాలి. కేటగిరీస్‌లోకి వచ్చేసరికి గో టు ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళి కేటగిరీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ప్రొడక్ట్స్‌లో కేటగిరీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ కేటగిరీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. డన్. ఇక్కడ అన్‌కేటగరైజ్డ్ అని ఉంది. అన్‌కేటగరైజ్డ్ తీసేసేయండి. ఆఫ్‌కోర్స్ క్రియేటింగ్ ఆఫ్టర్ దట్ ప్రొడక్ట్. సో, ఇక్కడ మీకు నిన్న నేను లైక్ క్లాస్ క్లోజింగ్ టైంలో చెప్పాను. ఒక 2 కేటగిరీస్ క్రియేట్ చేసుకోండి. ఆ 2 కేటగిరీస్ తగ్గట్టు 2 ఐటెమ్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్పి. సో, ఇక్కడ నేనేంటంటే 1 స్టోర్ అని పెట్టాను కాబట్టి జస్ట్ ఏంటంటే మొబైల్స్ చూస్తున్నాను. మొబైల్స్ స్లగ్ కూడా పైది ఇచ్చేసినా పర్వాలేదు. మొబైల్స్ జస్ట్ యాడ్ న్యూ కేటగిరీ. సో, ఇక్కడ మీకు మొబైల్స్ కేటగిరీ కింద వచ్చింది. ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అయిందో లేదో చెక్ చేయండి. సో, వన్స్ ఒకసారి కామర్స్‌లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయండి. So, I'm here using product name OnePlus Nord. సో, ఏదో ఒక పెట్టాను. నెక్స్ట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. సో, ఇక్కడ చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ, స్టాక్, ఇన్ స్టాక్ ఉందా లేదా, షిప్పింగ్ క్లాస్ మెన్షన్ చేసుకున్న తర్వాత లింక్డ్ ప్రొడక్ట్స్, అట్రిబ్యూట్స్. సో, మనకి అట్రిబ్యూట్స్లో కూడా వీ హ్యావ్ కలర్స్ అండ్ దిస్ వన్.
సో ఇక్కడ మనం సైజ్ ఆర్ కలర్స్ ఇలా మనం అట్రిబ్యూట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆ ఫీచర్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత వన్స్ వీ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇక్కడ మనకి పర్మా లింక్ అనేది అదే వచ్చేసింది. సో ఆటోమేటిక్గా మనకి లింక్ అనేది కోర్స్ మనం ఇమేజెస్ ఇవ్వలేదు, మనం ఎటువంటి ఇమేజెస్ ఇవ్వలేదు. సో అక్కడ మనకి ఎంటీ ఇమేజ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు. కోర్స్ మనం ఈ విధంగా షాప్లోకి వన్ బై వన్ మనం ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో దట్ సీ దట్ మీరు ఏంటంటే ఈ ఈరోజు ప్రొడక్ట్స్ యాడ్ చేయండి, రేపు ఈ మెనూస్ కాస్టమైజేషన్స్ అండ్ మెనూస్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ హోమ్ పేజ్ కాస్టమైజేషన్స్. కోర్స్ అదే నెక్స్ట్ క్లాస్లో మీకు హోమ్ పేజ్ కాస్టమైజేషన్స్ అండ్ పేమెంట్ గేట్వే సెటప్. సో